హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుసుమ డైరీస్. ఈరోజు తోటకూర పెసరపప్పు పొడికూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. తోటకూర ఇలా సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి అందులోనే కడిగిన పెసరపప్పు కూడా వేసుకుని తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఉడకబెట్టుకోవాలి. బాగా ఎక్కువ ఉడకక్కర్లేదండి. తోటకూర కొంచెం పెసరపప్పు మెత్తబడే వరకు ఉడికితే చాలు. ఒక గిన్నెలోకి తీసేసుకుని నీళ్ళన్నీ వార్చుకోవాలి. ఉన్న నీళ్లు పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తోటకూర పెసరపప్పు ఉంది కదండి, అది వేసేసుకోవాలి. అది కూడా వేసి ఒకసారి శుభ్రంగా కలపాలి. కలిపిన తర్వాత మనకి కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోవాలి, తోటకూర ఎక్కువ పట్టదు. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు ఉంచితే కూర రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకి, రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.